గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో మరో అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎస్ఐబీలో కీలకంగా పనిచేసిన వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, ఇప్పటికే మనం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ విషయం ఒక్కటొక్కటిగా బయటకు వస్తుంది. ప్రణీత్ రావుతో మొదలైంది, ఒక్కొక్క అధికారిని కూడా అదుపులోకి తీసుకోవడం, విచారణ చేపట్టడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా మరొక అధికారి వేణుగోపాలరావును కూడా అదుపులోకి తీసుకోవడం, ఆయన కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విచారణ ఎక్కడి వరకు వచ్చింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రాణా? వేణుగోపాలరావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన టీంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఎస్ఐబిలో ఓఎస్డీగా కూడా పనిచేశాడు కాబట్టి ఆ సమయంలోనే ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతన్నతో పాటు వీరి నలుగురు కూడా ఒక టీమప్ అయి రాధాకృష్ణరావు ఆదేశాల మేరకు, ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీరు పనిచేసినట్టుగా సమాచారం ఉంటుంది. వేణుగోపాలరావు ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్లేసులంతా కూడా ఈయన ఎవరెవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కానీ, రియల్టర్స్ కానీ వీరందరిపైన కూడా ఎక్కువగా నిఘా పెట్టడమే కాకుండా వారి ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని బెదిరించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇదే కేసులో ఇప్పుడు నిన్న నోటీసులు ఇచ్చారు. నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత రాత్రి ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వచ్చినట్టుగా సమాచారం ఉంది. వచ్చిన తర్వాత ఆయన్ని విచారిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ వేణుగోపాలరావుకు సంబంధించిన విషయంలో ఆయన వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఆయన కెరీర్ కూడా ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా కూడా ఆయన పనిచేశారు. దాంతోపాటు ఎల్బీ నగర్ ఏసీపీగా కూడా రిటైర్ అయ్యి ఎస్ఐబిలో ఓఎస్డీగా అప్పటి నుంచి కూడా ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనపడితే, అయితే ఈ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ వేణుగోపాలరావు తెరపైకి రావడంతో అప్పటి నుంచి కూడా అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈయన 1985 బ్యాచ్ ఎస్ఐగా కూడా ఆయన అప్పట్లో సెలెక్ట్ అయ్యాడు. అలా తన ప్రమోషన్స్ పొందుతూ ఎస్ఐబి ఓఎస్డీ వరకు కూడా వచ్చిన నేపథ్యం కనపడితే, యాక్చువల్గా ఈయన వరంగల్ జిల్లా వర్ధన్నపేటకి చెందినటువంటి వర్ధన్నపేట పర్వతగిరి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన చిగురుమామిడిలో ఇప్పటికే అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ జరిగింది లాకప్ డెత్ కేసులో. ఆ లాకప్ డెత్ కేసు కూడా ఈయన ఆధ్వర్యంలో కూడా జరిగిందని కూడా అప్పట్లో ఈయన పైన కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యం కాబట్టి ఇదే కేసులో ఆయన అప్పుడు సస్పెండ్ కూడా అయ్యారు. సో అప్పటి నుంచి కూడా ఆయన పైన అనేక రకాలుగా కూడా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా అతని పైన కూడా ఈ రకమైనటువంటి పేరు కూడా ఉంది. దాంతోపాటు 2005లో కరీంనగర్ రూరల్ సిఐగా కూడా ఆయన అప్పుడు వచ్చారు. తర్వాత అప్పుడు అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆయన పైన అప్పుడు కేసు పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడా పెట్టాడన్న ఉద్దేశంతో కూడా వేణుగోపాలరావు మీద అప్పుడు ఆ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇదే కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి సస్పెండ్ అయ్యారు. ఎందుకంటే లాకప్ డెత్ కేసులో ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఏసీబీ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఒకసారి సస్పెండ్ అయినటువంటి నేపథ్యం కాబట్టి తర్వాత జమ్మికుంట సిఐ ఇన్స్పెక్టర్ గా కూడా ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే ఈయన వేధింపులు తట్టుకొని ఒక వ్యక్తి చనిపోయారంటూ కూడా అప్పట్లో ఈయన పైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి 2013లో డిఎస్పీగా కూడా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి పెద్దపల్లి డిఎస్పీగా కూడా మొదటి పోస్టింగ్ వచ్చింది. తర్వాత ఎల్బీ నగర్ చివరి పోస్టింగ్ వచ్చింది. 7 ఏళ్ల పాటు ఎస్ఐబిలో పనిచేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రాధాకృష్ణరావు చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే భుజంగరావు ఒక ఏరియా, తిరుపతన్న ఒక ఏరియా, అలాగే వేణుగోపాలరావు ఒక ఏరియా. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు పనిచేయడము, అక్కడ ఎవరెవరు వ్యక్తుల యొక్క వాళ్ళందరినీ కూడా ట్యాపింగ్ చేయడము, వారి వ్యక్తిగత సమాచారం, వారు ఏం మాట్లాడుకుంటారు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళకి పంపించారు. సో అనేక ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆయన అదుపులోకి వచ్చేటప్పుడు ఆయన తెరపైకి ఏ పేర్లు చెప్తాడని కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఉంది.